ఉదయం ఈనాటి గురుదేవుల 81వ జన్మదినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఉదయం మనకి స్ఫూర్తి కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదిస్తూ గురుదేవులు వారి యొక్క దివ్య సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఆ దివ్య సందేశం సుమారు 4 పేజీలు ఉంది. అందులో వారు అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో కొన్ని విషయాలపై శ్రీ పవన్ గారిని వాటిని వివరించవలసిందిగా కోరుతున్నాను. స్ఫూర్తియం. స్ఫూర్తియోం స్ఫూర్తియోం స్ఫూర్తియోం. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మాలకు సాష్టాంగ ప్రణామాలు తెలుపుతూ మన గురువుగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గురువుగారి సందేశం అది మనందరికీ ఉపదేశం. అది మరి వారి సందేశం చిన్నగా ఉన్నా ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. మరి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా అందించినటువంటి ఈ సందేశం 4 పేజీలు ఉందండి. ఈ 4 పేజీల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈరోజు పొద్దున మనం 7 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మాట్లాడుకోవచ్చు. అంత టైం పడుతుంది ఇందులోని విషయాలు విశ్లేషించుకోవాలంటే. అంత మ్యాటర్ ఉంది, అంత కంటెంట్ ఉందండి ఇందులో. సృష్టి నుంచి గురువుగారు ఎప్పుడైనా సరే ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు వారి స్థాయి నుండే మొదలు పెడతారు. విశ్వమూలం నుంచి మొదలు పెడతారు. మీరు ఏ గ్రంథమైనా చూడండి, ఏ స్పీచ్ అయినా వినండి, వారి స్థాయి నుంచే మొదలవుతుంది. అది అక్కడి నుంచి మొదలయ్యి మనిషి జీవితానికి, ఆ మనిషి జీవితం యొక్క అనుభవానికి తీసుకొస్తారు. ఏ విషయాన్నైనా సరే అలాగే అన్వయించి దాన్ని విశ్లేషించి మనకు అర్థమయ్యే రీతిగా దానికి ప్రజెంట్ చేస్తారు గురువుగారు. మరి ఈ దివ్య సందేశంలో ఈరోజు మన స్ఫూర్తి కుటుంబానికి అందించినటువంటి దివ్య సందేశంలో గురువుగారు మొట్టమొదటి పేరాలోనే శిశు జననంకి పూర్వస్థితి ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ ప్రస్తావించారు. ఒక శిశువు జననం పుట్టిన తర్వాత దానికంటే ముందు ఏమిటి ముందు? శిశువు అంటే అన్ని అవయవాలు తయారయ్యి ఒక జీవి, ఫుల్లీ గ్రోన్ బీయింగ్. మరి దానికి ముందు స్థితి ఏమిటి అంటే గర్భంలో జరిగేది ఏమిటి? మరి గర్భంలోకి సూక్ష్మ స్థితి ఏమిటి? ఫర్టిలైజేషన్. పిండం ఉంటుంది, ఆ పిండానికి ముందు స్థితి ఏమిటి? ఫర్టిలైజేషన్. మరి దానికి ముందు స్థితి ఏమిటి? సృష్టి వరకు వెళ్ళాల్సి వస్తుంది. వెనక్కి వెళ్తే మరి శిశువు పుట్టిన తర్వాత జీవితం. పుట్టకముందు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అనుభవానికి ఉన్నది ఈ పుట్టుక, ఆ చావు మధ్యలో ఉన్నదే. ఆ ఒకసారి పుట్టింది మన చేతిలో మనకు లేదు. కానీ పుట్టిన తర్వాత జీవనం అంటే బ్రతకడానికి పోరాటం మొదలవుతుంది. ఆ పుట్టిన వెంటనే ఫస్ట్ ఆకలి కేకతో మొదలవుతుంది, కోరికతో మొదలవుతుంది, పాలు తాగాలి అనేటువంటిది. ఆ బిడ్డకి అది సహజంగానే కలుగుతుంది. మరి అప్పటి నుంచి ఆ జీవన బ్రతుకు పోరాటం దగ్గర నుంచి జీవితం వరకు కూడా మనిషి కృషి చేస్తూనే ఉంటాడు.
ఆ కృషిలో భాగంగా విషయ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. బ్రతకడానికి కావాల్సిన విషయ జ్ఞానం, జీవితానికి కావాల్సినటువంటి విషయ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అలాగా ఇలా అందరూ శిశువులు పుడుతూనే ఉంటారు. అందరూ జీవన పోరాటం కోసం విషయ జ్ఞానాన్ని సంపాదిస్తారు. కొందరు జీవితాన్ని తయారు చేసుకుంటారు, కొందరు బ్రతకడం వరకే పరిమితం అవుతారు, మరికొందరు విశేష జీవితంగా ఆ జీవితాన్ని తయారించుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాం. మానవ జీవి, మనిషి, మనీషి, ఋషి, రాజర్షి, దైవర్షి, మహర్షి, దైవర్షి, ఇదే మనిషికి అత్యున్నత దశ అని గురువుగారు చెప్పారు. దైవర్షి స్థాయి దాటి మనిషి ముందుకు పోలేడు అన్నారు, సాధ్యం కాదు అన్నారు. అందుకే సప్త ఋషుల్లో కూడా వశిష్ఠుడు ఒక్కడే దైవ ఋషి కాగలిగాడు. తర్వాత పరిణామం జరగల, ఇన్ని యుగాల బట్టి పరిణామం జరగలేదు. మరలా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ధ్యాన మనోప్రస్థాన సాధనా విధానం ద్వారా ఆ తర్వాత ఏంటి అనేది ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ని గురువుగారు ఫిల్ చేశారు ఇన్ని యుగాల తర్వాత. ధ్యానయోగం, జ్ఞానయోగం, పూర్ణయోగం అన్నారు. దివ్య పురుషుని ఆవిర్భావం అంటే ఈ స్థితులు దాటాలి. దైవఋషి స్థాయి దాటిన తర్వాత ధ్యానయోగం, జ్ఞానయోగం, పూర్ణయోగం, ఇన్ని యోగాలు పూర్తి చేసుకుంటే అప్పుడు దివ్య పురుషుని ఆవిర్భావం, విశ్వవిహారం అన్నారు. అప్పుడు పరమాత్మ దర్శితం, విశ్వమాత సంలీనం అని చెప్పారు. అది ధ్యాన మనోప్రస్థానం యొక్క తుది దశ, ఫైనల్ రిజల్ట్. ఇంత గొప్ప విశిష్టమైనటువంటి ఆ ధ్యాన మనోప్రస్థాన సాధనా విధానాన్ని ఈ విశ్వంలోని అత్యంత ప్రత్యేకమైనటువంటిది, ఈ భూమి మీద కని విని ఎరుగనటువంటి ఈ ఎన్ని యుగాల్లో ఎవరూ కూడా స్పృశించినటువంటిది, అట్లాంటి సాధనా విధానాన్ని అందించినటువంటి ఆ దివ్య పురుషులు, ఆ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి జన్మదినాన్ని ఈరోజు మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, ఇన్ని జోన్లో, ఇన్ని ప్రాంతాల్లో, మరి రాష్ట్రాలవంతా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, మరి ఇది మనం తెచ్చుకున్నదా, మనకు కలిగిందా? ఈ అవకాశం మనం తెచ్చుకున్నదా, మనకు కలిగిందా? మనకి కలిగింది. సో దీన్ని సద్వినియోగపరుచుకుందాం ఈ అవకాశాన్ని. రెండో పేరాలో మరి ఈ మనిషి మరి మానవ జీవి స్థితి నుంచి దైవఋషి ఇంత గొప్ప హైటెక్ సూపర్ హ్యూమన్ స్థాయికి మనిషి చేరుకున్నాడంటే, ప్రతి జీవికి కూడా, మనిషి కూడా ఒక జీవే కదా, ప్రతి జీవిని కూడా పోషిస్తోంది, రక్షిస్తోంది పంచభూత ప్రకృతే కదండి. మరి అలాంటి ప్రకృతితోనే కలిసి సహజీవనం చేయమంటున్నారు గురువుగారు ఇక్కడ రెండో పేరాలో. సహజీవనం చేయండి. ప్రకృతి ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకుంటే జీవితాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని మీరు గడపవచ్చు అని అంటారు. ఉదాహరణకి తీసుకుంటే అమెరికన్స్ మంచి క్యాపిటలిస్ట్స్, తెలుసా అండి? అమెరికన్స్ మంచి క్యాపిటలిస్ట్స్. ప్రపంచంలో అత్యంత ధనిక దేశం ఏది? అమెరికానే కదా. వాళ్ళకి రూపాయి పెడతారు, ఆ రూపాయి మీద ఇంకో రూపాయి సంపాదించుకుంటారు, ఆ రూపాయి మీద ఇంకో రూపాయి సంపాదించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే పని చేస్తారు. కానీ రష్యన్స్, యుఎస్ఎస్ఆర్ గుర్తుందా మీకు? యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ కంట్రీలన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పడిన యుఎస్ఎస్ఆర్. అక్కడేం జరిగింది? సోషలిజం అంటే ఉన్నదాన్ని పనిచేయటం. క్యాపిటలిజము ఉన్నదాన్ని కూడబెట్టుకుంటూ పైకి పెంచుకుంటూ వెళ్ళడం, ఒకదాన్ని ఒకటి కూడబెట్టుకుంటూ. మరి ఈరోజు యుఎస్ఎస్ఆర్ ముక్కలైపోయిందా? ఉన్నదాన్ని పంచుకుంటూ పోతే ఏమవుతుంది? చివరికి ముక్కలైపోతాం కదా.
అదే కూడగట్టుకుంటూ వెళ్ళిన వాడు ఏమయ్యాడు? ప్రపంచంలో ధనిక దేశమైంది. అంటే కూడబెట్టుకుంటూ వెళ్ళడం అనేది ప్రకృతి ప్రిన్సిపల్. అది వాడు దాన్ని గ్రహించాడు కనుక వాడు సక్సెస్ అయ్యాడు. ఉన్నదాన్ని పంచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారో అందరికీ తెలుసు. మనం కూడా అందులో భాగస్వాములే. ఉన్నదాన్ని పంచుకుంటూ వెళ్ళడం కూడా వల్ల ఏమైందో కూడా మనందరికీ తెలుసు. అందుకని ఇలా ప్రతిదీ, అంటే ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇలా ప్రకృతి ప్రిన్సిపల్స్ని గనక మనం గమనిస్తూ అర్థం చేసుకుంటూ వాటిని జీవితానికి అన్వయించుకొని గనక మనం వెళ్ళగలిగితే జీవితం సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు గురువుగారు. అందుకని ప్రకృతి సహజతకు అనుకూల జీవితమే శ్రేయస్సు. మరి ప్రకృతి కాకుండా మరి ప్రకృతిని వదిలేస్తే మరి పంచభూతాలు కూడా పొల్యూషన్ అయినటువంటి స్థితి ఈరోజు దాపరించింది అని గురువుగారు ఒక సందర్భంలో కూడా ఒక దివ్య సందేశంలో రాశారు. మరి అలాంటి పరిస్థితులలో మనం బతుకుతున్నామంటే కేవలం ప్రకృతికి దూరంగా జీవించటమే. ప్రకృతితో కలిసి జీవించడం పోయింది. మన పిల్లలకి లేదు అవకాశం. మట్టితో ఆడుకోవాలి అంటే అమ్మో భయపడతాం. ఒకప్పుడు మనం అందరం మట్టిలో పెరిగిన వాళ్ళమే. మరి ఇలా చూసుకుంటూ పోతే అగ్రికల్చర్ ఏమైంది? ప్రతి విషయం కూడా అంటే పంచభూతాల మీదే మనం బ్రతుకుతున్నప్పుడు వాటినే పొల్యూట్ చేసే స్థితిలోకి, పొల్యూట్ అయిపోయిన స్థితిలోకి వచ్చి ఆ పొల్యూట్ అయిపోయిన వాటినే మనం తీసుకుంటూ బ్రతుకుతున్నామంటే మరి వైరస్లు రాక రేపొద్దున ఆరోగ్యాలు పాడైపోక ఇంకేమవుతాయి? అవే జరుగుతాయి. అందుకని ప్రకృతితో జీవితమే శ్రేయస్సు అన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రకృతిలోనే వినియోగం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మేక్ యూజ్ ఆఫ్ ద యూటిలిటీ. సో మేక్ యూజ్ ఆఫ్ ద యూటిలిటీ, ఫర్టిలిటీ అండ్ ద సెటర్నిటీ ఆఫ్ ద వైటల్ నేచర్ ఇన్ అన్ అప్రోప్రియేట్ మేనర్ అన్నారు గురువు గారు. సో ప్రకృతిలోనే ఆ వినియోగత ఉంది, అలాగే ఆ సారం ఉంది ప్రకృతిలోనే, ఆ సత్వం ఉంది, ఆ జీవం ఉంది ప్రకృతిలో. ఆ ఫెర్టిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవశక్తి ఉండబట్టే కదా ఫెర్టిలిటీ కలిగింది. అలాగే మన ద సర్టర్నిటీ ఆఫ్ ద వైటల్ నేచర్ అన్నారు. అంటే ఆ వైటాలిటీ అనేది ప్రకృతిలో ఉన్నది. ఆ వైటాలిటీని కాపాడుకోవాలి. ప్రకృతిలో ఏది ఉంటే అదే మనలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వాస్తవాన్ని గమనించాలి. ప్రకృతిలో వైటాలిటీ బాగున్నంతకాలం మనం అందరం చక్కగా ఉంటాం, అన్ని పనులు చేయగలుగుతాం. ప్రకృతిలో వైటాలిటీ తగ్గిందంటే మనలో కూడా తగ్గుతుంది. ఏ మందు ఏమీ చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ వైటాలిటీని మెయింటైన్ చేయగలగాలి అంటే అది కేవలం గురువు గారు ఇచ్చినటువంటి ప్రస్థాన సాధన విధానం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక వేరే మార్గం లేదు. అందుకే భవిష్యత్తులో రాబోయేటువంటి విపత్కర పరిస్థితులకి ఈ మార్గమే శరణ్యము, రేపొద్దున ఇదే అవసరం అవుతుందని కొన్ని ఏళ్ల క్రితమే గురువు గారు చెప్పారు. ఈరోజు మనం అది అనుభవిస్తున్నాం ఆ పరిస్థితిని. అందుకని ఇవన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి కనుక వీటిని సరైన విధానంలో వినియోగించుకోండి, ఉపయోగించుకోండి అని చెప్తున్నారు గురువు గారు. ప్రకృతిని వదలద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రకృతి నుంచే మనం వచ్చింది. దాన్ని వదిలి ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తే మన ఉనికికే ప్రమాదం వస్తుంది అని అంటున్నారు. అలాగే మనిషికి పదార్థం, శక్తి అనేవి ఉంటాయి. మరి పదార్థం గుణకారకం. ఈ పదార్థ సంబంధమైనదంతా కూడా భౌతికం అంటాం. శక్తి అనేది తత్వం. 3వ పేరాలో ఈ మాటలు చెప్తున్నారు. ఈ తత్వం, శక్తి తత్వం, అది అదృశ్యత, అది శాశ్వత శక్తి. అదే పదార్థం గుణకారకమైనది, అది దృశ్యత, మరి అది అశాశ్వత. అయితే ఈ రెండు కూడా కలిసే ఉంటాయి అన్న వాస్తవాన్ని గుర్తించమంటున్నారు. దానికి ఉదాహరణగా మనం యాటము, న్యూక్లియస్. యాటమ్ అనేది ఆకారం, న్యూక్లియస్ అనేది శక్తి కేంద్రం. మరి ఆకారం, నిరాకారం కలిసే ఉన్నాయి కదా. శాశ్వత, అశాశ్వత కలిసే ఉన్నాయి కదా. అలాగే శరీరం, ఆత్మ. శరీరం ఆకారం, ఈ శరీరానికి కేంద్రం మరి శక్తి కేంద్రం, మరి అదే ఆత్మ, అది నిరాకారం. మరి ఈ రెండు కలిసే ఉన్నాయి కదా. ఈ రెండు కలిసే ఉన్నాయి కాబట్టి మరి మనిషి ఇక్కడ ఏమన్నారు?
ప్రకృతి స్థూలత, మనసు సూక్ష్మత, జ్ఞాన విశాలతను తనవిగా చేసుకోవడం మనిషి కృషి, మనీషి సాధన, అలాగే దాని వినియోగ ప్రజ్ఞ, విజ్ఞత అనుసరించే ప్రయోజనం, మంచి చెడు ఉంటాయి. సో ఈ రెండూ కూడా అంటే ఆ భౌతికం అలాగే ఆ ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధించింది, ఆ శక్తికి సంబంధించింది, ఈ రెండూ కలిసే ఉంటాయి. శాశ్వత అలాగే అశాశ్వత, నిరాకారం ఆకారం, ఇవన్నీ కలిసే ఉంటాయి. ప్రకృతి స్థూలతలో మనసు సూక్ష్మత, ఆ మనసు ద్వారానే ఈ జ్ఞాన విశాలత అనేది మనిషికి కలిగింది. మనిషి భౌతికంగా కృషి చేస్తాడు, మనిషిగా కావడానికి సాధన చేయాలి. కృషి వేరు, సాధన వేరు, ఇది గమనించాలి. కృషి భౌతికంగా చేసే ఎఫర్ట్ని మనం కృషి అంటాం. తన జ్ఞానాన్ని పెంచుకునే దిశలో చేసేటువంటి దాన్ని సాధన అంటాం. మరి సాధన, ఈ కృషి సాధన రెండు అవసరమే మనిషికి. మరి దీనితో ఈ ఈ ఈ ప్రకృతిని ఆ ప్రయోజనాన్ని వినియోగించుకునే స్థితిలో మనిషి మనసు ద్వంద్వపూరితంగా ఉంటుంది కాబట్టి, అది చెడుని మంచిని రెండూ కలిగి ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్స్లో చెడు వచ్చేటువంటి అవకాశము ఉంది, మంచి వచ్చేటువంటి అవకాశం రెండూ ఉన్నాయి. అంటే ఒక న్యూక్లియర్, మరి చాలామంది ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఒక న్యూక్లియర్ ఫిజన్ ప్రిన్సిపల్ని మనిషి పవర్ తయారు చేయడానికి వాడుతున్నాడు. ఎన్ఎఫ్సి చేసే పని అదే కదా, పవర్ తయారు చేయడానికి వాడుతున్నాడు. అదే న్యూక్లియర్ ఫిజన్ ప్రిన్సిపల్ని యాటమ్ బాంబ్ తయారు చేయడానికి కూడా వాడుతున్నాడు. ప్రిన్సిపల్ అదే, కానీ వినియోగం ఏమైంది? ఒకటి మనిషికి మంచి చేస్తుంటే, రెండు మానవ జాతికి హాని చేసేటువంటిది. సో వినియోగంలోనే ఈ మంచి చెడు ఉన్నాయి. ఈ రెండూ కూడా మరి మనిషిలోనే ఉన్నాయి, మనిషి మనసులోనే ఉన్నాయి. ఎందుకంటే మరి సహజత ఆ విధంగా ఉంటుంది. మరి ఇటువంటి స్థితిలో మరి మంచిని ఎంచుకోవాలా, చెడుని ఎంచుకోవాలా, ఏ స్థాయికి వెళ్ళాలి, మంచి సమాజాని కోసం ఏమి చేయాలి, మానవ జాతి కోసం ఏమి ఆలోచించాలి అన్నది ఆ విజ్ఞత, ఆ ప్రజ్ఞ మనిషిలోనే ఉంది. దాన్ని ఆపగలిగే, ఆ చెడును ఆపగలిగే శక్తి కూడా మనిషికే ఉంది. మనిషికే సాధ్యత అంటారు గురువుగారు. ఇంక ఎవరికి అవకాశం లేదు. ఆ చెడును ఆపగలిగేటువంటి శక్తి మనిషికే ఉంది, మనిషిలోనే ఉంది. దాన్ని బయటకు తీసుకురమ్మంటున్నారు. దానికి వారి సాధనా విధానాన్ని ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ మనిషిలో సో ద హ్యూమన్ లైఫ్ నెవర్ బీ ఎ లాంగింగ్ అండ్ ద ఫ్యాబ్యులస్ లిజెండ్ అన్నారు. అంటే మానవ జీవితం అనేది దీర్ఘకాలంగా ఉండేది కాదు. ఏళ్ల బ్రతకం మనమేమి, ఒక టైం పీరియడ్ ఉంది, ఆ టైం పీరియడ్ వరకే ఉంటాం. అలాగే ప్రతి ఒక్కడు కూడా లిజెండ్ అని చెప్పుకుంటున్నవాడు, ప్రతి ఒక్కడు కూడా ఎన్ని యుగాల నుంచి అయినా సరే వాడి జీవితంలో కూడా చీకటి కోణం ఉంటుంది, తెలియకపోవచ్చు మనకి. అందుకే ఫ్యాబులస్ లిజెండ్స్ ఎవరు లేరు. ఎందుకంటే పర్ఫెక్ట్ హ్యూమన్ అనేది మనిషికి సాధ్యం కాదు, నాట్ పాసిబుల్ అని చెప్తారు గురువుగారు. పర్ఫెక్షన్ అనేది హ్యూమన్కి పాసిబుల్ కాదు. కరెక్ట్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్ అవ్వలేడు మనిషి, అసంపూర్తి. అంటే మనిషికి లిమిట్, అది మనిషికి ఉన్న లిమిట్, అంతే, అవ్వలేడు అంతే. సాధన, ధ్యాన మనోప్రస్థానం సాధన ద్వారా దివ్య పురుషుడిగా ఆవిర్భించినప్పుడు ది పర్ఫెక్ట్ హ్యూమన్ అప్పుడు వస్తాడు, అప్పుడు తయారవుతాడు. మనిషికి మామూలుగా సహజతగా ఒక లిమిటేషన్ కారణం చేత ఇది సాధ్యం కాదు. అయినప్పటికీ గురువుగారు ఏమంటున్నారంటే ఉత్తమమైన మనిషిగా, ఒక శ్రేష్టమైన మనిషిగా ఉండడానికి మనల్ని ప్రయత్నం చేయమంటున్నారు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. సో ముఖ్యమైన విషయాల్ని చెప్తాను. మన మానసిక ద్వంద్వానికి మూలం కూడా అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అనే చెప్పారు. అటాచ్మెంట్ అనేది సహజ సిద్ధంగా, ప్రకృతి సహజంగా, ప్రకృతి సహజంగా మనిషికి కలిగింది. ఆ అటాచ్మెంట్ని దూరం చేసుకోవాలి అని అనుకుంటమే డిటాచ్మెంట్ అనుకుంటాం. అందుకే గురువుగారు ఏమంటారంటే అన్నీ వదిలేసుకోవాలంట.
అన్నీ వదిలేసుకోవాలనుకుని దేన్నో పట్టుకుందాం అనుకుంటున్నావు కదా, అది కూడా మరి అటాచ్మెంటే కదా అంటారు. ఇది వదిలేసుకుందాం అనుకుంటున్నావు, ఇంకో దాన్ని పట్టుకుంటున్నావు అనుకుంటున్నావు, మరి అది అటాచ్మెంట్ కాదా? అటాచ్మెంటే. అందుకని అటాచ్మెంట్ అనే దాన్ని త్యజించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అది సహజ సిద్ధంగా ఉండేది. అటాచ్మెంట్తో పాటు డిటాచ్మెంట్ కూడా ఉంటుంది. అందుకే గురువుగారు అటాచ్ అవ్వాల్సిన చోట అటాచ్ అవ్వాలి, డిటాచ్ అవ్వాల్సిన చోట డిటాచ్ అవ్వాలంటారు. ఆ బ్యాలెన్స్ రావాలి మనిషికి అంటారు. ఎప్పుడు అటాచ్ అవ్వాలి, ఎప్పుడు డిటాచ్ అవ్వాలి జీవితంలో, ఆ బ్యాలెన్స్ రావాలంటారండి. అందుకే మనిషికి మరో మాట కూడా చెప్పారు. ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ ఇట్ సీమ్స్ బీ ఏ పారాడాక్సికల్ ప్యారిటీ అండ్ ద వెరైటీ. మనిషిలో, మానవ జీవుల్లో లేదా అన్ని జీవుల్లోనూ భిన్నత, ఈ ప్రకృతిలో భిన్నత, సృష్టిలో భిన్నత ఉన్నది. అందుకే సమానతను కోరుకోవద్దు అని చాలాసార్లు గురువుగారు చెప్పారు. సమానత అనేది సృష్టి విరుద్ధం. సమానత అది అది ప్రిన్సిపల్ కాదు. ఎందుకంటే 5 వేళ్ళే సరిగ్గా లేవు, మన బాడీలో ఉన్న స్టాటిస్టిక్సే సరిగ్గా ఉండవు, కొలతలే సరిగ్గా ఉండవు. మరి సమాధానం కోరుకోవడం ఏమిటి? అది సృష్టి విరుద్ధం అంటారు గురువుగారు. అందుకనే సమానత కోసం ప్రయత్నించవద్దు. అందరికీ కాదు, కొందరికే. ఇది కూడా సృష్టి ప్రిన్సిపులే. మరి అందరికీ బ్రెయిన్ ఉంది, అందరం మనుషులమే. మనం ఐన్స్టీన్ ఎందుకు కాలేదు, మనం న్యూటన్ ఎందుకు కాలేదు, మనం ఇంకోళ్ళం ఎందుకు కాలేదు? మనంగానే ఉన్నాం కదా, అందరికీ అదే బ్రెయిన్ ఉంది కదా. మరి ఈ భిన్నతకి మూలం మనసులో కూడా ఉంది. ఆ భిన్నత బ్రెయిన్లోనే కాదు, మనసులో, మన బ్రెయిన్ యొక్క క్వాలిటీలో ఉంటే అది మనసులో రిఫ్లెక్ట్ అవుతోంది. మరి ఈ భిన్నతకన్నిటికీ మూలం ఆ అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఆ నేచర్లోనే ఉంది, దాని మూలం అని చెప్తున్నారు గురువుగారు. సో మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తూ 5వ పేరా 6వ పేరాలో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బలహీనతలు నీలో ఉన్నాయి. కానీ వాటిని అలా వదిలేయకుండా నువ్వు మనల్ని ఏమంటున్నారు, ఒక మానవత్వం కలిగే మనిషిగా ప్రయత్నించమంటున్నారు. మానవత్వం ఎప్పుడైతే ఉంటాయో మానవత్వంతో పాటు మరికొన్ని గుణాలు దానికి చేరతాయి అంటున్నారు. మానవత్వం మనిషిలో ఉన్నప్పుడు మరిన్ని గుణాలు దానికి చేరతాయి. అందుకే బాహ్యత పరిస్థితులు ఎలా ఉన్నా, అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నా, మంచి చెడులు మధ్య ఈ పెయిర్స్ ఆఫ్ ఆపర్చునిటీ మధ్య మనం అనుభూతి నలుగుతూనే ఉంటాం. ఎప్పుడు వీటి మధ్య బ్యాలెన్స్ తెచ్చుకోగలుగుతావు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ నిరాకారటువంటి శక్తిని అనుభవంలోకి తీసుకురమ్మంటున్నారు. అదే ఆధ్యాత్మికాన్ని అనుభవంలోకి తీసుకురమ్మంటున్నారు. భౌతికాన్ని అన్వయించమంటున్నారు. భౌతిక ఆధ్యాత్మికాన్ని సమన్వయపరచమంటున్నారు. 99% ఇంపార్టెన్స్ భౌతిక జీవితానికి ఇవ్వండి, ఆ 1% ఆధ్యాత్మికాన్ని దానికి యాడ్ చేయండి, 100% జీవితం సార్థకమవుతుందని చెప్తున్నారు. ఆ దిశగా మన ప్రయత్నం చేయమంటున్నారు. అందుకే ఆ ప్రస్థాన సాధన. సో వైరస్ గురించి ఒక మంచి ఉపశమనం కలిగించేటువంటి విషయం చెప్పారు. ఆషాఢ మాసం మొదలయ్యే టైంకి వైరస్ ప్రభావం ప్రాణశక్తిని కోల్పోతుందని చెప్పారు మనకి. అంటే సుమారుగా జూలై ఆ ప్రాంతంలో ఎప్పుడు ఆషాఢ మాసం మొదలవుతుంది. సో ఆ టైంకి దీని ప్రభావం తగ్గిపోతుంది. సో ఉన్నారు. కానీ ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియను చెయ్యండి మాత్రం చాలా క్లియర్గా ఈ మెసేజ్లో ఉంది. ఇంతకుముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు గురువుగారు, మనల్ని చెయ్యండి, భవిష్యత్తులో మీకు ఇదే రక్షణ కవచంగా ఉంటుంది అని ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే చెప్పారండి. సో అందుకని మనం అందరం కూడా ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియని మనం నిత్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ది బిలీఫ్ గివ్స్ రిలీఫ్ అన్నారండి. ది బిలీవ్ గివ్స్ రిలీఫ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ నమ్మకమే మనకి ఉపశమనం కలిగిస్తుంది. దేవుడిపై నమ్మకం కానీ, గురువుపై నమ్మకం కానీ, డైలాగ్లో రాస్తారు, వాళ్ళ కలిగేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటయ్యా అంటే ఆత్మవిశ్వాసం కలుగుతుందటండి. అదే దైవ సహాయం అంటేట. ది డైలాగ్లో రాస్తారు గురువుగారు. ఆత్మవిశ్వాసం కలుగుతుంది, అదే దైవ సహాయం అంటే, లేదా గురువు నుంచి అంతే సహాయం అంటే. ముందు ఆ నమ్మకాన్ని పెట్టుకోవాలి. నమ్మకం ఎప్పుడు కూడా, బిలీఫ్ ఎప్పుడు కూడా వేరీ అవ్వకూడదు పరిస్థితులను బట్టి. అలా ఉండాలంతే, యాంకర్ అయి ఉండాలంతే గురువు మీద. ఆ గురి పెట్టుకొని ఉండాలి గురువు మీద. అప్పుడు చూడండి లైఫ్ ఎలా ఉంటుందో.
మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ నమ్మకం సడలినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, డెత్ బెడ్ మీద ఉన్నా సరే, అగాధంలో ఉన్నా సరే తీసుకొచ్చి పైన కూర్చోబెడతారు. చాలామంది మనకు చెప్తుంటారు, కొత్త లైఫ్ వచ్చారండి గురువుగారు, కొత్త లైఫ్ని ఇచ్చారండి. ఎస్, ద న్యూ లైఫ్ స్టార్ట్స్. అందుకని ప్రయత్నం చేద్దాం. సో చివరిగా మరి గురువుగారు అంటారు, వచ్చిన దారినే పోదు జీవం, తరలి రాదు పోయిన దారినే పునః అన్నారు. ఈ 2 లైన్లు ఎన్లై చేస్తే మరి పునర్జన్మ సిద్ధాంతం అంతా పడుకోవాల్సి వస్తుందండి. మడత పెట్టేసి అటకల మీద పెట్టాల్సి వస్తుంది ఈ 2 లైన్లు విశ్లేషణ చేస్తే. మరి ఆ వివరాల్లోకి తర్వాత మరో సందర్భంలో ప్రయత్నం చేద్దాం. సో అందుకని ఇక్కడ గురువుగారు ఏమంటున్నారంటే, మనకి ఏది జీవరహస్యం, సృష్టి రహస్యం ఇవన్నీ కూడా తెలియవు. మనం తెలుసు అని అనుకుంటున్నాం. మనకి ఎవరో చెప్పారు, వాళ్ళు అనుకునే చెప్పారు, వాస్తవాన్ని సత్యాన్ని దర్శించలేదు. ఎందుకంటే దర్శిస్తే మరి ఆ రోజు ఆన్సర్ చెప్పగలగాలి కదా. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో వాళ్ళ మన వక్తలు కూడా చాలా ప్రశ్నలు వేశారు. మరి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అలాగే ఉన్నాయి. ఈరోజు సమాజంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి ఆన్సర్లు లేవు, నమ్మకం తప్ప. నమ్మకాన్ని దాటి ఈ సిద్ధాంతాలకి వీటికి అంతకు మించి మనం వెళ్ళలేకపోతున్నాం. నమ్మకం ఫైనల్ అంటే నమ్మకం అండి. ఎంత గొప్ప మేధావైనా చివరికి ఆన్సర్ చెప్పేది ఆ నమ్మకం అనే. అందుకని ఆ నమ్మకాన్ని దాటి వివరించలేకపోతున్నారు ఎవరు. ఆ స్థాయికి మనిషి జ్ఞానం వెళ్ళలేదు ఈరోజుకి. మరి అందుకనే చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పుట్టినరోజులు, మనం చనిపోయిన రోజులే. అవే గుర్తుంటున్నాయి మనుషులకి. అంతకు మించి జీవరహస్యం తెలియట్లేదు, సృష్టి రహస్యం ఇంకా తెలియలేదు. అదే ఈ చివరి పేడలో ఉన్నారు గురువుగారు. సో అందుకే చివరిలో చలోక్తి వేశారు చూడండి. దీనిలో వేదాంత భావన వ్యక్తమవుతున్నా జీవితానికి సంబంధించి నేటి కరోనాకు వర్తిస్తుంది అన్నారు. అంటే ఈ వైరస్ ఎలా వచ్చింది, ఆ వైరస్ని ఎలా పోతుంది అన్నది కూడా ఈ రోజుకి తెలియదు. తెలుసా అండి? వచ్చిన దాన్ని అనుభవించడం తప్ప మనం చేయగలిగేది ఏముందండి? మనిషి చేస్తోంది అంతే కదా. అన్నీ తెలుసు అనుకుంటున్నాడు మనిషి. మరి వైరస్ గొప్ప, మనిషి గొప్ప? వైరస్ గొప్ప, మనిషి గొప్ప? వైరస్ ఎప్పటి నుంచో ఉంది, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది భూమి మీద. మనిషి కంటే ముందే ఉంది వైరస్. మరి ఆ వైరస్ దాని 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 సైజు ఎంత ఉంటుందండి? కళ్ళకు కూడా కనిపించదు. అది మనిషిని పరిగెత్తిస్తోంది, ప్రపంచం అంతా పరిగెడుతోంది. దాని స్వార్థానికి వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. మరి మనిషి గొప్ప, వైరస్ గొప్ప? మనిషి ఇంత గొప్పవాడు అనుకుంటున్నాం. అంటే ఈ రోజుకి మరి ఈ వైరస్ మూలం ఏమిటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది మనిషికి ఐడియా లేదు. మరి గురువుగారు ఏమన్నారు? కంగారు పడద్దు. మనకి సెప్టెంబర్లోనే చెప్పారు కదా, కంగారు పడద్దు. నది సముద్రంలో కలిసేటప్పుడు దాని విశాలత, వైశాల్యం పెరుగుతుంది, పెరిగి అప్పుడు సముద్రంలో కలుస్తుంది. అలాగే ఈ వైరస్ వ్యాప్తి కూడా అంతే. దాని విశాలత పెరుగుతుంది అంటే కేసులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కానీ మీరేమీ కంగారు పడద్దు. ఆ వైరస్ కంటే ముందు మిమ్మల్ని చంపేది మీలో ఉన్నటువంటి భయమే, దాన్ని పక్కన పెట్టండి ముందు అని గురువుగారు అప్పుడెప్పుడో చెప్పారు మనకి, సంవత్సరం క్రితం. చెప్తూనే ఉంటారు గురువుగారు, ఎప్పుడు ముందే హెచ్చరిస్తూ ఉంటారు గురువుగారు. ఎందుకంటే జరగబోయేది ఏమిటో వారికి తెలుసు, ఎందుకు జరుగుతుందో వారికి తెలుసు, జరిగింది ఏమిటో వారికి తెలుసు కాబట్టి వారు సమయం బట్టి, సందర్భాన్ని బట్టి గురువుగారు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అది వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, సమాజానికి సంబంధించిందైనా, ప్రకృతి విషయమైనా ఏదైనా సరే ముందే హెచ్చరిస్తారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. వారి గ్రంథాలని, వారి స్పీచెస్ని మీరు విశ్లేషణ చేస్తే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయి. ఇది వాస్తవం. కాకపోతే వారు రాసేవన్నీ కోడ్ రూపంలో ఉంటాయి. ఆ కోడ్ రూపంలో ఉన్నదాన్ని డీకోడ్ చేసుకోవాల్సింది మన పని. ఓకే, చివరగా మరి సంక్షిప్త సందేశం సుదీర్ఘంగా సాగిన ఓర్పుగా విన్నందుకు అభినందనలతో దివ్యాశీస్సులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి మనకి వారు ఎప్పుడూ వారి దివ్యాశీస్సులు మనకు అందజేస్తున్నారు. వాళ్ళకి మనం అందరం కూడా మరి రుణపడి ఉన్నాం గురువు గారికి. మనలో మార్పే మరి వారి గురుదక్షిణ. చివరిగా ఓ మాట అన్నారు చూడండి,
సర్వే జన శ్రేయోభవంతు అన్నారండి. ఇది ఎప్పుడైనా పదం విన్నారా మీరు? అందరూ అన్ని చోట్ల అన్నిట్లోనూ భారతీయ సాంప్రదాయంలో ఏం రాస్తారు? సర్వే జన ఏమంటారండి? సర్వే జన సుఖినో భవంతు అంటారు. దీన్ని విశ్లేషించారండి గురువుగారు దీని నోట్బుక్ గ్రంథంలో. అది చదివినంతవరకు ఆలోచన ఎవరికి నాకు తట్టలేదు, నాకైతే తట్టలేదు అసలు ఎప్పుడు కూడా, ఆ మైండే పోలేదు అక్కడికి. సర్వే జన అంటే మనం అందరూ జనం అంటే పాపులేషన్, అంటే అందరి గురించి అందరు జనాలకి అందరికీ ఏమంటున్నాం? సుఖినో భవంతు అన్నాం. సుఖము అనే పదాన్ని వ్యక్తిగతంగా వాడతారండి, అందరికి సంబంధించిన పదం కాదు అది. సుఖము అనే పదం వ్యక్తిగతానికి సంబంధించింది, అందరికీ సంబంధించింది కాదు. అందరికీ సంబంధించేటప్పుడు వాడాల్సిన పదం శ్రేయస్సు. చూసారా ఎంత తేడా ఉందో సుఖానికి శ్రేయస్సుకి? సుఖం అనే పదం వ్యక్తిగతానికి సంబంధించింది, శ్రేయస్సు అనే పదం అందరికీ సంబంధించింది. మనం అందరూ బాగుండాలన్నప్పుడు శ్రేయస్సు కోరుకుంటావా, సుఖం కోరుకుంటావా? శ్రేయస్సునే కోరుకోవాలి. సుఖాన్ని అంటే వ్యక్తిగతం, అది అంటే ఎవరి కోసమో రాసిందేమో ఇది. చూసారు కాన్ఫ్లిక్ట్, చూసారు ఎలా ఉందో ఆ పద ప్రయోగంలో. అందుకే గురువుగారు సుఖినో భవంతు కాదు శ్రేయోభవంతు అనడం శ్రేయోస్కరంగా ఉంటుంది. మానవజాతి అందరికీ మంచి జరగాలని అనుకోవడం ఆ స్థాయిలో ఉంటుంది అని అన్నారు గురువుగారు. అందుకే ఇక్కడ మనకు సర్వే జన శ్రేయోభవంతు అన్నారు. ప్రొజెక్ట్. సో మనందరం హ్యాపీగా సుఖ సంతోషాలతో చక్కగా మంచిగా మహాప్రసాదం. ఈ ప్రొజెక్ట్ అనే పదం ఫ్రెంచ్లో అందరం కూర్చొని కలిసి తినేటప్పుడు అనుకుంటారండి, అంటే బాన్ ఎపిటిట్ అని అంటుంటారు కదా, అలాగే ఈ ప్రొజెక్ట్ అనే పదం కూడా అనుకుంటారు అనమాట. చక్కగా ఉండాలి, మంచి హెల్దీగా ఉండాలి అని చెప్పి ఇది ఒక దీవెనే వారు మనకి ఇస్తుంది. మనం అందరం కూడా మరి వారి మహాప్రసాదాన్ని స్వీకరిద్దాం. చాలా సమయం తీసుకున్నాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మాలకు సాష్టాంగ ప్రణామాలు తెలుపుతూ ఏవైనా పొరపాట్లు దొరికినట్లయితే క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం.